దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు వచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని యొక్క కృపలో యోహాను సువార్తను తరిచి ధ్యానించడానికి దేవుడు నాకు కృప దయచేస్తాడు. అందులో మరి ఏమేమి సత్యాలు దాగి ఉన్నాయో మరి యోహాను దృష్టిలోకి వెళ్ళి యోహాను మనసుతో ఆలోచించి అనేక విషయాలు మరి యొక్క అంశాలుగా ధ్యానించడానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలం కొరకు మరి నియమించబడిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనము. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అనెను. అంటే ఇక్కడ రెండు కేటగిరీస్ కలిగిన, అంటే రెండు విధాలైన మరి ఆ యొక్క విధానాలు కలిగిన వ్యక్తులను ఇక్కడ గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూస్తున్న వారు గుడ్డివారైపోతారంట, గుడ్డివారి కన్నులు తెరవబడతాయంట. అంటే గుడ్డిగున్న వారి యొక్క కన్నులు తెరవబడాలి, లేకుంటే చూచేవారు గుడ్డివారు కావాలనే రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ ప్రభు ఇస్తున్నట్లుగా మనం చూడగలము. అంటే మానవులందరూ కూడా మరి దేవుడిచ్చే శుభవర్తమానము ఏమి, ఇదిగో నేను మీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాను, మీ గుడ్డితనం నుంచి విడిపిస్తాను అనేటువంటి శుభవర్తమానం విన్న కొద్ది మందేమో ఆ వారు ఏమయ్యారు, నిత్య జీవానికి వారసులు అయిపోయారు, వారి ఆత్మీయ గుడ్డితనాన్ని వదిలించుకొని. మరి కొద్ది మంది మరి ఆయన ఇస్తున్న దృష్టిని పొందలేక మరి నిత్య చీకటిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ యొక్క శాశ్వతమైన తీర్పును ఎదుర్కొంటున్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పేతురు ఏమంటాడంటే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించుదురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయనను. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తూ కూడా గుడ్డితనంగా ఉన్న వారి గురించి, మరి చూడలేక ఆల్రెడీ గుడ్డితనంలో ఉన్నవారు రెండో కేటగిరీ, చూస్తూ కూడా గుడ్డితనంలో ఉన్నవారు విశ్వసిస్తే కనుక మరి ఎలాగున మార్చబడతారు వాళ్ళు. మరి అమూల్యమైన వారిగా ఆయన వారికి అమూల్యమైన వాడవుతాడు. విశ్వసిస్తే గనక మనము కూడా దేవునికి అమూల్యమైన బిడ్డలం అయిపోతాం. ఒకవేళ నమ్మలేదా, విశ్వసించలేదా, ఏమైపోతాం? మరి అతృణీకరించబడిన జనానికి వెళ్ళిపోతామని ఇక్కడ ప్రభు మరి యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. అంటే రక్షణ కోసం ఆయన్ను మరి అంగీకరించిన వారి యొక్క కృప, వారు పొందుకున్న కృప నిత్య జీవంలోకి వారిని తీసుకుని వెళుతుంది. ఆయన తిరస్కరించే వారు అవిశ్వాసంలో ఉన్నారు గనక ఆ కఠినమైన శిక్షను వారు మరి పొందుకుంటున్నారు. మత్తయి సువార్త 25:46లో కూడా ప్రభు మరి యొక్క మేకలు గొర్రెలను సపరేట్ చేసినప్పుడు మరి ఎవరైతే ఎడమ చేతుకున్న వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు, వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. అంటే ఇక్కడ చూస్తూ చూస్తున్నాం అనుకుని కూడా గుడ్డితనంలో ఉన్న వాళ్ళు, నాకు అసలు అసలు కళ్ళే తెరవబడకుండా గుడ్డితనంలో ఉన్నవారు ఎలా ఉన్నారో చూడండి. ఇక ఈ 9వ అధ్యాయం అంతా చూస్తే గనక మొదటి 4 వచనాలు ప్రభుకి ఇక శిష్యులకి మధ్య సంభాషణ జరుగుద్ది. ఏమనంటే గనక, ఒక పుట్టి గుడ్డివాడున్నాడు, వాడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడనక, వారికి ఒక గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడనక ప్రశ్న శిష్యులకు వచ్చి ప్రభుని అడిగితే ఇక్కడ ఆయన వారికి క్లారిఫికేషన్ ఇస్తాడు. ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది. మరి అతను పాపం చేయలేదు, అతని తల్లిదండ్రులు పాపం చేయలేదని ప్రభు చెప్తాడు. 6, 7 వచనాలలో ప్రభు అతన్ని స్వస్థపరిచినట్లుగా బురద పూసి మరి ఆయన ఆ నేల మీద ఉమ్మి వేసి దాన్ని బురదగా చేసి ఆ బురద అతని కన్నుల మీద రాసి, నువ్వు వెళ్ళి సిలోయము అనే యొక్క మరి దాని కోనేటిలోకి వెళ్ళి కడుక్కో అని చెప్తాడు. వాడు వెళ్తాడు, కడుక్కుంటాడు, చూపు పొందుకొని వస్తాడు. అది 7వ వచనం వరకు అయిపోయింది.
8వ వచనము నుంచి 34వ వచనం వరకు కూడా యూదులకి ఇతను ఎలా బాగయ్యాడు, ఇతన్ని ఎవరు స్వస్థపరిచాడు, ఇతను ఎందుకు వీడు గుడ్డివాడు కదా, ఎట్లా వీడు చూపు పొందుకున్నాడు, ఇక రకరకాలుగా ఆ సంభాషణలన్నీ కూడా ప్రభును దూషించటం, గుడ్డివాడిని దూషించటం, తల్లిదండ్రులు విచారించటం, అతన్ని 2-3 సార్లు విచారించటం, ఈ సంభాషణ అంతా కూడా 38వ వచనం వరకు రాయబడింది. అంటే చూడండి, దాదాపుగా 30 వచనాలు వారు ఆ విషయం గురించి వాగ్విదం చేస్తున్నట్లుగా, రకరకాలుగా మాట్లాడుతున్నట్లుగా చూడగలం. అందులో ప్రభుని ఎంత దారుణంగా వారు విమర్శిస్తున్నారంటే 16వ వచనంలో పరిసయ్యులలో కొందరు, ఎందుకంటే ఆ యొక్క స్వస్థత విశ్రాంతి దినాన జరిగిందట. వారి యొక్క సమస్య, విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని ఎలా బాగు చేస్తావు? పాపం వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నాడు, చూడలేని వాడుగా ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, బిచ్చగాడై అడుక్కుంటా ఉన్నాడు రోడ్డు పక్కన. వాడికి పాపం చూపొస్తే వాడి జీవితం వాడు హ్యాపీగా బ్రతుకుతాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడు, వాడి జీవనం కొరకు వాడు సంపాదించుకుంటాడు, ఒకళ్ళ మీద ఆధారపడడు. అతని వయసు ఎంత? 40 సంవత్సరాల పైనుంది. అంటే ఎన్ని సంవత్సరాలు సఫరింగ్ లో ఉందో చూడండి. తల్లిదండ్రులు చెప్తారు, అతని వయసు వచ్చిన వాడు, అతన్ని గురించి అతనే చెప్పుకుంటాడు, మేము మమ్మల్ని అడక్కండి అంటారు వాళ్ళకు భయపడి. మరి ఇక్కడ చూచినట్లయితే అంత అంత వయస్సు వచ్చిన వ్యక్తికి దేవుడు ఒక అద్భుతం చేసి ప్రభు కంటి చూపునిస్తే అది చేయరాని నేరంగా ఇక్కడ పరిసయ్యులు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమని? ఆయన విశ్రాంతి దినం ఆచరించటం లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఈలాటి సూచక్రియ చేయగలడా అనిరి ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఇప్పుడు వీరు మరి పాపి, అసలు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాడీన, అసలు అంత అద్భుతం చేస్తే దేవుని యొద్ద నుంచి రాకపోవటం ఏంటి? కొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ చేయగలడా? మరి అదే మాట పుట్టుగుడ్డు వాడు కూడా వాళ్ళతో, అతను బాగైన తర్వాత అతను కూడా అదే మాట్లాడతాడు. అరే, అసలు అది పాపులు అనేవి దేవుడు ఆలకించడు కదా, ఇది ఎట్లా సాధ్యమవుద్ది? అతను ఎలా నా కళ్ళు బాగు చేయగలడు ఒకవేళ అతను పాపి అయితే అని తిరిగి మరలా వారికి ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూడగలము. ఇక్కడ చూసి ఇంకా రెండవదిగా వారు ప్రభుని ఎట్లా మాట్లాడుతున్నారంటే, వారికి నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని మరి అతనితో చెప్పి అతనిని వెలివేసిరి. మరి అతను తను పొందిన స్వస్థత గురించి విట్నెస్ ఇస్తా ఉన్నాడు. ఆయన మరి పరిశుద్ధుడు గనక నన్ను బాగు చేశాడని మరి అక్కడ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. దానికి అతనును కూడా వెలివేశారంట. నువ్వు పాపివై పుట్టిన వాడవు, నువ్వు మాకు చెప్పొస్తున్నావా అని ఆ యొక్క గుడ్డివాడు బాగైన తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అతనని మరి వెలివేస్తున్నారంట. అంటే మరి ఈ మనిషి దేవుని యొద్ద నుంచి రాలేదు, సబ్బాతుని ఆచరించట్లేదు. సబ్బాతు రోజు ఏం చేయాలి? వాళ్ళు పూజకు పుల్ల కూడా కదిలించకూడదు. మరి అన్ని కూడా అంతకు ముందు రోజు అన్ని సిద్ధపరచుకొని పెట్టుకోవాలి. ఆ రోజు అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలి. మరి దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తాం? ఒక అద్భుతం, ఒక ఆత్మీయమైన మేలు పొందుకోవటానికి వెళ్తాం కదా. దేవుని సన్నిధికి వెళ్ళి ద్వారా ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు కదా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటది, ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు ఉంటాయి. ఆ విశ్రాంతి దినాన మరి అక్కడ మేలు పొందడానికి కదా దేవుని సన్నిధికి వెళ్ళేది. ఆ దినాన స్వస్థత పరిచినందుకు ఇక్కడ వీరు ప్రభుతో మరి మరి వాగ్విదం చేస్తున్నారు. మరి ఆ యొక్క బాగైనటువంటి వ్యక్తితో కూడా మరి వారు వెలివేస్తున్నారంట. మరి ఇక్కడ చూచినట్లయితే అతనిని ఒక ప్రశ్న ప్రభు మరి ఇక్కడ మరి అతను అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం చూచినట్లయితే ప్రభు ఇక్కడ చెప్పిన ఈ మాట ప్రకారంగా గుడ్డివారు చూడాలి, చూస్తున్న వారు గుడ్డివారు కావాలి అని చెప్పిన మాట చూచినట్లయితే, ప్రభు ఈ మాటలో చూచినట్లయితే గుడ్డివారు చూస్తారు, వారి కన్నులు నేను తెరవచ్చి వాడను అంటున్నాడు ఇక్కడ ప్రభు. అంటే ఆధ్యాత్మికంగా అసలు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు?
ఆధ్యాత్మికంగా మరి గుడ్డివారుగా ఉన్న వారికి చూపు ఇవ్వటానికి వచ్చాడు. అంటే ప్రభు ఇతన్ని వెళ్ళగొట్టారని విన్నాడు ప్రభు. అయ్యో పాపం! చాలా జాలేసింది ప్రభుకి. ఏమని, ఆ సమాజంలో ఒక వ్యక్తి వెలివేయబడటం అంటే, ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు వెలివేస్తున్నారు. వెలివేయటం అంటే ఏంటి? ఆ నీరు మరి పట్టుకోనివ్వరు. వాళ్ళు ఎక్కడైతే నీరు తెచ్చుకోవాలో ఆ నీరు దొరికే దగ్గరకు కూడా వాళ్ళు రానివ్వరు. మరి ఆ యొక్క సరైన ఆహార వస్తువులు వారికి అందవు. మరి అసలంటే సామాన్య ప్రజలకి కావలసినటువంటి ఏ నిత్యావసరాలు ఉన్నాయో అవి వాటికి కూడా వారు దూరం అయిపోతారన్నమాట. వారిని ఆ ప్రదేశంలో నివసింపనివ్వరు. అంటే ఒక ఒక వ్యక్తిని వెలివేయటం అంటే సమాజంలో నుంచి అది చాలా కష్టమైన పని. అతను బాగైపోయి మరి అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడని ప్రభు ఆ బహిష్కరించబడిన వ్యక్తిని మరి ప్రభు మరి పరామర్శిస్తున్నట్లుగా చూడగలము. అప్పుడు ప్రభు 35వ వచనములో, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. మరి ఇక్కడ ప్రభు జాలేసింది. అలా ప్రభువే అతని దగ్గరికి వెళ్తా ఉన్నాడు కదా! ప్రభు మనల్ని వెదికి వెదికి రక్షించిన దేవుడండి కదా! అంధులను వెదకటంలో క్రీస్తు ప్రభువే చొరవ తీసుకుంటాడు. మనం ఎప్పుడైతే అంధత్వంలో మునిగున్నామో, ఆ గుడ్డితనంలో ఉన్నామో, మరి ప్రభువే మనల్ని వెదికి వెదికి రక్షిస్తున్నట్లుగా మనము చూడగలం. ఇక్కడ చూస్తున్నట్లయితే అతని కోసం ప్రభు వెతికాడంట. యేసు వానిని కనుగొని, అబ్బా చూడండి, నిన్ను నన్ను కూడా ప్రభు ఇలా కనుగొన్నాడండి కదా! నశించిన దారిని మరి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా 19:10లో రాయబడింది. ఎవరైతే మరి ఆ యొక్క గ్రుడ్డితనంలో ఉన్నారో, లేకుంటే క్రీస్తు ప్రభుని ఎరగని పరిస్థితిలో ఉన్నారో, ఆయనే వెదికి వెదికి మనం రక్షిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇతను కూడా వెతుకుతున్నాడంట. అతను ఎక్కడ ఉన్నాడని వెతికి ప్రభువే చొరవ తీసుకొని అతని యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే ఇక్కడ మరి మరి నిన్ను అందుకు వాడు ప్రభు ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, వారు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఇక్కడ అతనికి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాడు. అతని విశ్వాసం లేకుండానే ప్రభు యొక్క అద్భుత ద్వారా, ప్రభు మరి ఆ నోటి మాట ద్వారా, లేకుంటే ప్రభు తన హస్తపు తాకిడి ద్వారా, లేకుంటే ప్రభు ఉమ్మి ద్వారా, మరి ప్రభువులో ఉన్న ప్రభావపు శక్తి ద్వారా అతను బాగైపోయాడు. అతను గుడ్డితనం నుంచి విడిపించబడ్డాడు. కానీ ఇప్పుడు వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ప్రభువు వారిని కనుగొంటున్నాడు. అతనికి పరామర్శిస్తున్నాడు. అతనితో ఈ సంభాషణ చేస్తున్నాడు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా? అంటే అక్కడ వాడు అంటున్నాడు, అయ్యా విశ్వసిస్తాను కానీ విశ్వసించటానికి ఎవరాయన? మరి ఎవరు ప్రభువా? ఎవరా దేవుని కుమారుడు ఎవరు? అతనికి తెలీదు. దేవుని కుమారుడైన వాడు అతని ఎదుటే ఉన్నాడు. తనని బాగు చేసిన వాడు ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అనే సంగతి, ఆ సత్యం అతనికి తెలీదు. అప్పుడు అతను అంటున్నాడు, మరి ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, ఇప్పుడు ఇతను, నేను దేవుని కుమారుని యందు విశ్వాసించున్నావా అని నువ్వు అడుగుతున్నావయ్యా, అతను ఎవరో తెలీదు. ఇప్పుడు ఈ యొక్క గుడ్డివాడికి ప్రభు ఎవరో తెలీదు. మరి అక్కడ ఆయన ఎవరయ్యా అని అంటుంటే గనక ప్రభు అంటాడు, మరి న్- నీవు నే విశ్వసించుచున్నాను, నేనే అని చెప్పి ప్రభు చెప్పుకున్నప్పుడు ప్రభు అతని వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మొక్కెను. హల్లెలూయా! ఇక్కడ ప్రభు అడిగిన మాట, దేవుని కుమారుని నమ్ముతావా అంటే ప్రభు తను తాను అతనికి బయలుపరుచుకుంటున్నాడు. మనల్ని కూడా మరి ప్రభు ఎన్నో సార్లు దర్శించాడండి. తన యొక్క ప్రత్యక్షత, తనలో ఉన్న మర్మము, తనలో ఉన్న జీవము, తనలో ఏమేమి ఉన్నాయో దాచుకోకుండా అన్ని మన కొరకు ఆయన ఒక స్నేహితులాగా చెప్తాడు ఆయన. మరి ఆయన ఎలా విశ్వసించాలి, ఆయన లోతులోకి ఎలా వెళ్ళాలి, మనం ఎలా బలం పొందుకోవాలి, ఎలా స్థిరచిత్తులుగా ఉండాలి, ఎలా ఆయనలో కొనసాగాలో ప్రభువే ఇక్కడ మాట్లాడుతాడు కదా! ప్రభువే మనల్ని దర్శిస్తాడు. హల్లెలూయా! నీతో మాటలాడుచున్న నేనే ఆయనను.
ఓ నీవు ఆయన చూస్తున్నావు అని చెప్పగానే అతను వెంటనే ఇమ్మీడియట్ గా ప్రభువా అని ప్రభుకి మొక్కాడంట. హల్లెలూయా. చాలా సార్లు ప్రభు మన దర్శిస్తున్నప్పుడు మనము ఈ యొక్క వెంటనే ప్రతిస్పందించవండి. ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, బయలుపరుచుకుంటాడు. ఆయన ఏమై ఉన్నాడో అని మనకు మరి ఆయన మరి తను తానుగా మనకి ఆ యొక్క సమస్తంగా ఆయన మనకి మరి అందుబాటులోకి వచ్చి వేస్తాడు. గాని కొన్నిసార్లు మనము ఆయనను ఆ గుర్తించని గుడ్డితనములో ఉంటాం. మరి ఆయన ప్రభు మరి ఆ మహిమలోకి ఆ దేవుడు మన ఎన్నుకున్న కృపలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని దేవుడు ఈ లోకంలో వెతికి వెతికి రక్షిస్తున్నాడంటే మరి ఆయన జ్ఞానులు సిగ్గుపరిచి మరి సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకుంటాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను కూడా అంతకాలము గుడ్డివాడుగా ఉండి అదొక స్టేటస్ లో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సరే పోనీలే ప్రభు జాలిపడి అతన్ని బాగు చేస్తాడు. ఇప్పుడు అతని జీవితం ఎలా ఉంది? అసలు సంఘంలో నుంచి, సమాజంలోంచి, కుటుంబంలో నుంచి వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు కదా. నీవు నేను ఎన్నిక లేని వ్యక్తులుగా, తృణీకరించబడిన వారుగా కదా, వెర్రివారుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాము. కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టట్లేదండి. తిరిగి తిరిగి ఆయన మనల్ని రక్షించటానికి, ఆయనే మనల్ని కనుగొని మనమున్న దుస్థితిలోంచి విడిపించటానికి ప్రభు వస్తాడండి. అంటే గుడ్డి కళ్ళను తెరవగలిగిన శక్తి కేవలము క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. అంధత్వంలో ఈ లోకమంతా అంధత్వంలో మునిగిపోయింది. మరి 146:8 రాయబడిన మాట, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు కదా. ఇతను పూర్తి గుడ్డివాడుగా ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ అతను బాగయ్యాడు. అతను ఒక స్టేట్మెంట్ ఏమిస్తాడంటే 32, 33లో, పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా నువ్వు తెరిచినట్టు ఈ లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల మరి ఏమియు చేయనేరడు. ఇక్కడ గుడ్డివాడికి ఆత్మీయ సత్యం బోధపరచబడతా ఉంది కదా. అతని కన్నులు తెరవబడినప్పుడు అతని జ్ఞాన నేత్రాలు కూడా తెరవబడినట్లుగా అతను మాట్లాడుతున్నాడు. అంటే మానవునికి ఈ చూసే కళ్ళు, బయటికి చూసే కళ్ళుతో పాటుగా లోపల అంతర్నేత్రాలు ఉన్నాయండి. అంతర్నేత్రాలు ఉన్నాయి, ఆత్మీయ నేత్రాలు ఉన్నాయి. అవి తెరవబడాలి. ఇతనికి మరి యొక్క మామూలు కళ్ళతో పాటు లోపల ఆత్మనేత్రాలు కూడా తెరవబడినాయి. అందుకే అతను చెప్తా ఉన్నాడు, పుట్టిగుడ్డు వాడు బాగైన దాఖలాలు ఎక్కడూ లేవే. అతని కళ్ళు తెరవబడిన విషయం అసలు ఎప్పుడు వినబడలేదే. మరి అతను దేవుని యొద్ద నుంచి రాకపోతే అది ఎలా సాధ్యమవుద్ది? అతను ఎలా నా కన్నులు బాగు చేయగలడు? విశ్వసించిన వ్యక్తికి మరి ఇంత దృఢమైన విశ్వాసం ఉండాలండి. బాగు చేయవాడు ప్రభు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు. అందుకే నా పక్షాన్ని ఈ కార్యాన్ని చేశాడనే అవగాహన, అండర్స్టాండింగ్ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము నమ్మాలి, ప్రభు యొక్క శక్తిని, మహిమాన్వితను నమ్మాలి. హల్లెలూయా. అంటే ప్రభు మరి ఇక్కడ ఆ యొక్క ఎవరైతే గుడ్డితనములో ఉన్నారో, ఈ లోకమంతా ఎంత గుడ్డితనములో ఉందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4-5లో చూస్తే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. కానీ మరి కొద్ది మంది విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన మహిమను కూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. ప్రభు అంధకారమైన మన హృదయాలలో ఆయన ప్రకాశించాడండి. ఆయన మహిమైశ్వర్యము మన మీద కుమ్మరింపబడింది. హల్లెలూయా. ఆ దేవుని యొక్క జ్ఞానము ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక విషయాల్లో పొందుపరచబడిన జ్ఞానము
మనం పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా! కొద్ది మంది కాదు, ప్రపంచ యావత్తులోన మరి 50% ప్రజలేమో మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగిన వారుగా ఉన్నారు. 50% ఆఫ్ పీపుల్ ఈ గ్లోబల్ మీద కళ్ళు తెరుచుకొని, కళ్ళు తెరవబడి, ఆత్మీయ గుడ్డితనా నుంచి విడిపించబడి, వారందరూ కూడా రక్షణ మార్గంలోకి వెళతా ఉన్నారు. హల్లెలూయా! కదా! మరి చూడని వారు ఎలా ఈ గుడ్డితనం నుంచి విడిపించబడాలి, ఆధ్యాత్మిక ఈ అంధత్వం నుంచి ఎలాగును మనము మరి విడిపించబడాలి అంటే, అసలు ముందుగా మన ఆత్మీయ స్థితిని మనం గమనించాలి. ఏ అంధత్వంలో ఉన్నామో, ఎక్కడ ఆ దృష్టి లోపం కలిగి ఉన్నామో, ఎక్కడ గుడ్డితనములో ఉన్నామో అనేది మనము గమనించుకోవాలి. హల్లెలూయా! కదా! మొన్నటి దినం మనకు వాక్యం ధ్యానించాం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఎప్పుడైతే ఈ ఆత్మీయ గుడ్డితనంలో మనం ఉన్నామో, ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము మన లోపలికి వచ్చినప్పుడు మనము ఈ రక్షణ మార్గంలోకి వస్తామండి కదా! జ్ఞానం అంటే ఏంటి? ఏదైనా విషయం గురించి తెలుసుకొనుట, విజ్డమ్, తర్వాత నాలెడ్జ్, మరి దాన్ని ఆ యొక్క ప్రాక్టికల్ లైఫ్స్ లో పెట్టుట. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ 2 కూడా మరి జ్ఞానము, వివేకము ఈ 2 కూడా అక్క చెల్లెల్లాగా ఉన్నాయంట. ఒకదాన్ని పొందుకోకపోతే ప్రయోజనం లేదు. ప్రభు ఎవరో మనకు తెలుసుంటే సరిపోదు. ఆ ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మన ఆత్మీయ గుడ్డితనము మరి వెళ్ళిపోద్ది. ప్రభువు మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఒకవేళ మీరు ఆ చూచుచున్నామని మీరు అనుకుంటున్నారు. మీరిప్పుడు చెప్పుకున్నారు కానీ, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేదు. మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనక, మీ మీద పాపము నిలిచున్నదని చెప్తున్నాడు. ఎవరైతే విశ్వసించని వారు, వారికి ఏమైపోతుందండి? ఆ పాపం వారిలో నిలిచిపోతుంది. పాపం వారి మీద నిలిచిపోతుంది. ఆదామవ్వల నుంచి సంక్రమించిన ఆ పాపం వారి మీద నిలిచిపోతోంది. ఎప్పుడైతే మరి వారు విశ్వసించారో, ఎవరైతే విశ్వసించారో వారి కనులు తెరవబడుతున్నాయి. వారు నిత్య జీవానికి, ఆ శిక్ష దాటి వెళ్ళిపోతున్నారు. విశ్వసించిన వారు, మీరు గ్రుడ్డివారుగా అయితే, ఒకవేళ ఈ లోకంలో మీరు గుడ్డివారుగా ఉంటే పర్వాలేదు. అదే పర్వాలేదు, బెటరే. కానీ చూస్తున్నాం అనుకున్న మీరు ఇప్పుడు మరి ఇట్టి విధంగా మీరు మాట్లాడుతున్నారు గనక మీ పాపము నిలిచినది. అంటే ఆ అంధత్వం, మేము అంధులమయ్యా, మేము చీకటిలో ఉన్నాం, మేము పాపులము, ఇదిగో ఈ స్థితిలో మేమున్నామని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏం చేస్తాడండి? విడిపిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆనందంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. వెళ్ళు వెళ్ళు బాగయ్యవు కదా, ఇక సమాధానంతో తిరిగి వెళ్ళు అని మాట్లాడతాడు కదా ప్రభు. ఇక్కడ మీరు మరి చూస్తున్నారు కానీ అంధులుగా ఉన్నారని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అంటే మరి మనలో యొక్క ఈ లోకంలో మన స్వస్థత పొందుకోవాలంటే గనక, మన కళ్ళు తెరవబడాలంటే ప్రభు ఒక్కడే, యేసు క్రీస్తు మాత్రమే ఈ ఆధ్యాత్మిక దృష్టి నుండి, ఈ మరిక ఆత్మీయమైనటువంటి ఆ మాంద్యాన్ని నుంచి మనం విడిపించువాడై ఉన్నాడు కనుక, యేసు ఎవరు మనము గుర్తెరగాలి. ఆ యేసుని మనము నమ్మబద్దులమై ఉన్నాం. అంటే అసలు ప్రభువుని వారు ఎంతగా తృణీకరించారంటే, ఎంతగా హీనపరిచారంటే, ఆ ప్రభుని తృణీకరించారు. తర్వాత అతనిని కూడా వెలివేశారు. అంటే వారి యొద్దకి ఈ సువర్తమానము, ఆయనే శరీరధారిగా వారి మధ్య మరి సంచరిస్తా ఉన్నాడు. అనేక మందిని బాగు చేస్తున్నాడు. దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కదా! ఎన్నో అద్భుతాలు. ఆయన యొద్దకు వచ్చిన వేల వేల జన సమూహము, ప్రజలు ఆయన యొద్ద అనేకమైన స్వస్థతలు, మేలు పొందుకుంటున్నారు. మనకు కూడా ఎవరైనా అద్భుత కార్యం చేశారంటే మనకి కొంచెం మరి ఆశ్చర్యం పొడసూపుద్ది. వాళ్ళ మీద ఎంత గొప్ప కదా! వారి ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఒక ఆశ మనలో కలుగుద్ది. ఒకవేళ మన సమస్యలు ఉంటే గనక, అబ్బా! వాళ్ళ ద్వారా ప్రార్థన చేయించుకుంటే మన జీవితం బాగవుద్ది గదా! ఈ సమస్యకి విడుదలొస్తది గదా! అని కొన్నిసార్లు ఆలోచిస్తా. నేనైతే గొప్ప గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయించుకున్నానండి. నా అవసరతల్లో వారికి ఫోన్ చేసి
ఖచ్చితంగా నా బర్త్డే రోజు అనేక మంది దైవజనులు, ఆ పైన ఉన్నవారు, మెంటార్స్ ఉన్నవాళ్ళు, ఆయా సందర్భాల్లో నన్ను బలపరిచిన వారు, వారికి నేను ఫోన్ చేసి తప్పనిసరిగా ప్రేయర్ చేయించుకుంటాను. ఎందుకంటే వారి ద్వారా నా యొక్క ఆత్మీయ జీవితం మెరుగుపరచబడింది. స్టెప్ బై స్టెప్ గా నా ఆత్మీయ జీవితం ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ఈ స్థాయికి రావటానికి ఒకటి ప్రభునందు నేను పెట్టిన విశ్వాసము, ప్రభు యొక్క అత్యంతమైన కృప, మూడోదిగా మరి అనేక మంది నా వెనక ఉండి నన్ను బలపరిచిన విధానం బట్టి మరి నేను ఈ దినము ఈ స్థాయిలో ఉన్నాను. నా యొక్క గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనము నుంచి పరిపూర్ణమైన విడుదల పొందటానికి మరి దేవుడు నాకు కృప దయచేశాడు. హల్లెలూయా. ఆయన సంపూర్ణంగా మనం విశ్వసించగలిగినప్పుడు మన లోపల గుడ్డితనము పటాపంచలైపోతుందండి. మన లోపల ఏదైతే గూడు కట్టుకున్న కొన్ని విషయాలు, కొన్ని అవగాహన లేని స్థితిలో ఉన్నామో, ఆత్మీయ గుడ్డితనములో ఉన్నామో, అవన్నీ కూడా దేవుడు ప్రభు మరి వాటినన్నిటిని నుంచి కూడా విడిపిస్తాడు. హల్లెలూయా. నిజంగానే ప్రభువుని మనం విశ్వసించగలిగితే చాలు, ఆధ్యాత్మిక దృష్టిని మనం పొందుకుంటాం. ఈ దృష్టి పొందుకున్న మనం ఏం చేయాలి? కంప్లీట్ గా ప్రభుని ఆరాధించే వారిగా మార్చబడాలి. ఈ గుడ్డివాడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువుకు మొక్కుతున్నాడు. అంతవరకు ప్రభు ఎవరో అతనికి తెలియదు కదా. అతని గుడ్డితనం నుంచి విడిపించబడినప్పుడు ఆయనకి కళ్ళు తెరవబడ్డాయి. మరి శారీరకమైన కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆత్మీయమైన కళ్ళు కూడా తెరవబడిన స్థితిలోకి అతను వస్తున్నట్లుగా చూడగలము. ఆ తర్వాత అతని యాక్షన్ ఏంటండి? దేవుని విశ్వసించటం. పొందుకున్నాం, అద్భుతాలు పొందుకున్నాం, ఆశ్చర్యాలు పొందుకున్నాం, ఆశ్చర్య కార్యాలు పొందుకున్నాం. ఆ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే అతను ప్రభువా అని అతనికి మ్రొక్కుతున్నాడంట. హల్లెలూయా. మరి గుడ్డితనం నుంచి విడిపించబడిన మనము ఏం చేయాలండి? ప్రభువుకి స్తుతి ఆరాధన, మన హృదయాలు కుమ్మరించుకుంటూ, మన మనసులు కుమ్మరించుకుంటూ, మనలో ఉన్న శక్తి బలవంతుడి ద్వారా ఆయన స్తుతించుట, ఆరాధించుట, సేవించుట కదా, ఆయన ఘనపరచుట, ఆయన నామాన్ని గొప్ప చేయుట, ఈ పని మనం చేయాలి. అంతేకాదు ఆయన సన్నిధిలో సాగిలపడుతూ మనము నమస్కారం చేయబద్దులమైనాం. హల్లెలూయా. నిజంగానే ఇక్కడ ప్రభు అతన్ని దర్శించి కదా, దేని కొరకు అతను పుట్టుగుడ్డివాడు బాగయ్యాడు? దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడుటకే అతను ఈ లోకంలో గుడ్డివాడుగా పుట్టాడు. అతను నేను బాగు చేస్తాను, అతని కళ్ళు తెరవ చేస్తాను. నా జీవితంలో కూడా ప్రభు ఒక ప్రత్యేకమైన పనికి మనల్ని ఉద్దేశించున్నాడండి. ఆర్ యూనిక్ పీపుల్. ఒక్కొక్కరు ఒక ప్రత్యేకతతో ఉన్నాం. ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని కొరకు వాడబడాలన్నది దేవుని ఉద్దేశము. ఈ గుడ్డివాడు మరి బాగైన తర్వాత ఇస్తున్న స్టేట్మెంట్స్, అతను వాళ్ళతో మరి ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళు అడుగుతున్నప్పుడు అతను చెప్తున్న సమాధానాలు చూస్తే, అబ్బా, ఒక వ్యక్తికి అసలు ఎంత జ్ఞానమా, ఎంత ఆలోచన అని అసలు ఆ సంభాషణ చూస్తే మనకు అనిపిస్తుంది. ఆ యూదులతో మాట్లాడటం, మీరు మీరు మీకు తెలియదా అతను ఎవరో, మీకు అతను తెలియదా? అరే, అతను పరిశుద్ధుడు ఉండొచ్చు కదా, అతను పాపి ఎలా అవుతాడు? ఇంత అద్భుత కార్యం చేశాడు, అతను పాపం ఎలా చేస్తాడు కదా? పాపం చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని ఆ యొక్క మరి బాగు చేయబడిన ఆ వ్యక్తి మరి మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఏ మేలు పొందుకున్నామో, ఎలాగున దేవుడు మన రక్షణలోకి నడిపించాడు, ఎలాగున ఆ నిత్య శిక్ష నుంచి తప్పించాడు, ఇది మనము ఈ సాక్ష్య రూపంగా చెప్పుకో బద్దులమైన. హల్లెలూయా. ప్రభు గురించి ఇంత ఖచ్చితమైన మాటలు చెప్పగలిగిన స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ లోకమంతా గుడ్డితనంతో ఉన్నది. ఆ యొక్క యుగ దేవత తెచ్చిపెట్టిన గుడ్డితనంలో ఉన్నది. కొద్ది మందికి దేవుడు తన వెలుగును ప్రకాశింపచేసి ఆ చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఆత్మీయ గుడ్డితనంలో నుంచి మరి ప్రభుని ఆత్మంతటితో అవలోకన చేయవారుగా, దర్శనము పొందుకుని వారుగా, ప్రభుని ఇంకనూ అర్థం చేసుకుంటూ ఆయన లోతుల్లోకి వెళ్ళేవారుగా ప్రభు మరి మనందరినీ కూడా రక్షణలోకి నడిపించాడండి కదా.
మనం అందరం కూడా మరి ప్రభుని ఇంకనూ లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. పుట్టిగుడ్డివాడు ఎలాగున తన మనస వాచ కర్మణ ప్రభుని ఆరాధిస్తా ఉన్నాడు. ప్రభువా, నీవే ఎంత గొప్ప దేవుడువా, నీవా ప్రభువా నన్ను బాగు చేసింది, నీవా నన్ను స్వస్థపరిచిందని అతను ఆనందంతో తబ్బిబ్బులై ఉంటాడు. దేవుని పాదాల యొద్ద సాగిల పడుతున్నాడు. ప్రభువా అని ఆయనకు మొక్కుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. అతను నమ్మాడు గనక ఆ తీర్పులో నుంచి మరి అతను జీవంలోకి దాటించబడ్డాడు. నమ్మనటువంటి వాళ్ళు, ఇదిగో మీరు ఇంకను పాపంలోనే నిలిచి ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. అంటే ఈ రక్షకుని పొందుకోవాలని దేవుడు ఉద్దేశమైనది. ఆ రక్షణ ప్రణాళికలో ప్రభు మరి మనందరూ కూడా రక్షించబడిన వారి గుంపుగా, ఆత్మతో నింపబడిన వారి గుంపుగా దేవుడు మనందరినీ కూడా సమకూర్చాడు. కనుక ఆత్మీయ గుడ్డితనం నుంచి విడిపించిన దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాము. ఇంకను లోకమంతా చీకటిలో ఉంది. ఆ చీకటిలో నుంచి వారు కూడా బయటికి రావటానికి దేవుడు సహాయం చేయను గాక. అంత క్రైస్తవులు అనేవారు కూడా కొద్ది మంది బడ్డాము అనుకున్న వారిలో కూడా ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్ లో వాళ్ళలో గుడ్డితనం పోవటం లేదండి. ఆ ప్రభుని కంప్లీట్ గా విశ్వసించట్లేదు. పైకి ఒకటిగా ప్రభు కొరకు మాట్లాడుతున్నారు, లోపల వారి హృదయం వేరుగా ఉన్నట్లుగా యెషయా గ్రంథకర్త మాట్లాడతాడు కదా. మరి ఆయన యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఆ యొక్క మనుషుల యొక్క స్థితి, ఆ ప్రవచనం ఎలా ఉంటదంటే, మరి వింటూ ఉంటారు కానీ అర్థం చేసుకోరు, వింటారు కానీ గ్రహించరు, చూస్తూ ఉంటారు గ్రహించరు. ఎందుకు? వారి హృదయము కఠినంగా మార్చబడింది. విన్నదాన్ని వినటానికి చెవులు మూసుకుంటున్నారు, చూడటానికి కళ్ళు మూసేసుకుంటున్నారు కదా. ఇంకా లోపలికి ఎలా వెళ్తది? దేవుని గురించిన ఆ సువర్తమానం వినకపోతే, క్రీస్తుని గురించిన మాట వినకపోతే వారిలో, వారి హృదయములో విశ్వాసము ఎలా జనిస్తుంది? హల్లెలూయా. మరి భారతదేశము ఈ కృపను కోల్పోయింది. సువార్త ప్రకటన మరి అనే కృపను కోల్పోయింది. ఆ సువార్త ప్రకటన ద్వారా ఇప్పటి వరకు వేల వేల ప్రజలు రక్షింపబడ్డారు. అవునా కాదా? ప్రభువు మరి యొక్క కరపత్రికలు పంచినప్పుడు ఎక్కడో ఒక చోట అతని ఆపద సమయంలో కరపత్ర దొరికి మరి అతను రక్షింపబడిన ఆ దాఖలాలు మనకు తెలుసు. ప్రభు మరి ఎట్టి విధంగా ఇక మానవాళిని రక్షించడానికి వచ్చాడని ఆ యొక్క స్తోమ లాంటి శిష్యులు, ఆ 12 మంది శిష్యులు మరి వివిధ దేశాలకు వెళ్లి వారు హతసాక్షులయ్యి స్వర్తమానము తీసుకొచ్చారు కదా. ఇప్పుడు భారతదేశము ఏ ఘోరమైన స్థితిలో ఉందంటే, ఆ సువార్తనే వినిపించటానికి అవకాశం లేని విధంగా కృపను కోల్పోతా ఉంది కదా. సంఘాన్ని హింసిస్తా ఉన్నది, సేవకులను సేవకులను హింసిస్తా ఉన్నది, అధిక విశ్వాసులను హింసిస్తా ఉన్నది. మరి చెదిరిపోయేటట్లుగా మరి ఆ యొక్క హింస అనేది జరుగుతా ఉన్నది కదా. దుష్టుడైన వాడు మరి ఏం చేస్తున్నాడు? మనుషులకి ఆ గుడ్డితనాన్ని ఇంకనూ పెంచుతున్నాడు. మరి అనేక విధాలైన వారిగా మరి యొక్క కసరత్తులు చేస్తూ, కర్ర సాములు చేస్తూ, కత్తి సాములు చేస్తూ ట్రైన్ అప్ చేయబడి వారు వచ్చి సంఘాల మీద దాడి చేస్తా ఉన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా, రక్షిస్తాడు మిమ్మల్ని, ఆ నిత్య నరకాగు నుంచి తప్పిస్తాడు, రండి వచ్చి రక్షణ పొందని చెప్పటానికి, మనకి సువర్తమానం చెప్పటానికి మరి ద్వారాలు మూసివేయబడతా ఉన్నాయి. ఆ యొక్క ప్రేమ సువార్త, ఆ గుడ్డితనంలో ఉన్న వారు గుడ్డితనం నుంచి బయటికి రావటానికి, ఆ యొక్క సువర్తమానం వినిపించబట్టానికి వీలు లేనటువంటి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. మనం చేయవలసిన పని ఏంటంటే వెలుగులో నడుద్దాం కదా. సూర్యుడి యొక్క ఉద్దేశము వెలుగునివ్వటమే. దాని కాంతి ద్వారా మరి మనకి ఏమవుద్ది? ఆ వెలుగు కిరణాలు మనలో పడతాయి. అంటే ప్రభు లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు, మనందరినీ వెలిగించడానికి వచ్చాడు, ఆత్మీయ గుడ్డితనా నుంచి విడిపించటానికి వచ్చాడు. మనం అందరం కూడా ఎక్కడ కూడా ఈ ఆత్మలో ఏ విషయంలో కూడా గుడ్డితనంలో ఉండకుండా ప్రభు మనందరినీ కూడా అంతర్దృష్టిని వెలిగించును గాక. మనము వెలిగించబడి మరి కొద్ది మందినైనా కూడా వెలిగించు వారుగా,
విశ్వసిస్తున్నావా అంటే, ప్రభువా నేను నమ్ముచున్నాను అని మ్రొక్కేవారుగా, ఎవరు రెడీగా ప్రభు కొరకే జీవించేవారు ఉండటానికి అటువంటి ఆత్మీయమైన అంతర్దృష్టి వెలిగించబడిన వారుగా మనం అందరం ఉండుదుము గాక. లోపల గొప్ప ఆత్మ జ్ఞానాన్ని పొందుకుందుము గాక. 1 కొరింథీ మొదటి అధ్యాయంలో రాయబడిన మాట, ప్రభు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమునాయను కదా. ప్రభు మనకు మన హృదయాలు తెరిచినప్పుడు ఆయనే మనకు జ్ఞానం అయ్యాడు, ఆయనే మనకు నీతి అయ్యాడు, ఆయనే మనకు పరిశుద్ధత అయ్యాడు, ఆయనే మనకు విమోచన అయ్యాడు. కనుక ఆ ప్రభును పొందుకున్న వారమై, ఆత్మీయ దృష్టి మేల్కొల్పబడిన వారమై ప్రభు కొరకు జీవిస్తూ అనేక మందిని ఈ లోకంలో ఉన్న గుడ్డితనములో ఉన్న వారిని ఆ యొక్క వెలుగులోకి చూపు పొందుకునే వారికి వరసలోకి తీసుకురావటానికి మనవంతు కృషి మనము చేయుదుము గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.